హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, యాక్చువల్గా నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నానని ఇంతకుముందు వీడియోలో ఒకసారి పెట్టాను కదా. ఆ డ్రెస్సు ఫుల్ స్టిచ్చింగ్, కటింగ్ అదంతా కూడా మీకు పెడదాము, చూపిద్దాము అని అనుకున్నాను. యాక్చువల్గా బిగినర్స్కి అయితే నేను నేర్చుకున్నాను కదా, ఎలా నేర్చుకున్నాను ఈజీగా అనేసి అట్లాగే పెడదాం అనుకున్నా. మీకేమన్నా యూజ్ అయిద్ది అని అనిపిస్తే ఇలా ఫాలో అయితే మీకు కొంచెం యూజ్ ఉంటుందేమో అనుకొని పెడదాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఇలాగే అంటే కొలతలు ఇలా ఈజీగా తీసుకొని కుట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను నా కోసమే కుట్టుకుంటాను అనమాట. ఎక్కువ నాకే కుట్టుకున్నాను. మా చెల్లికి ఒకటి, మా అమ్మకు ఒకసారి కుట్టాను అంతే. కానీ మా అమ్మ కూడా కుట్టించుకోదు. ఏదో నేను బాగా కుట్టనని కాదు, నాకెందుకు ఎక్స్ట్రా వర్క్ అనేసి కుట్టించుకోదనమాట. నాకు నేనే కుట్టుకుంటున్నాను అంతే. కొలతలు అవన్నీ నాకు నేనే కాబట్టి ఆల్రెడీ నేను అన్నీ ఒకసారి చూసుకున్నవే అట్లాగే పెట్టుకుంటానమాట. పేపర్ మీద రాసుకొని ఉంచుకున్నాను. ఇంకా అవే రిపీటెడ్గా ఫాలో అవుతుంటానమాట కొలతలు. ఒకవేళ మీకు అలా రాసుకొని లేకపోయినా సరే ఆల్రెడీ స్టిచ్డ్ది ఉన్నా దాని మీద కూడా కొలతలు ఈజీగానే తీసుకొని కుట్టొచ్చు. అది కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్ 32 to 34 మెజర్మెంట్స్ ఉన్న వాళ్ళు ఈజీగా కుట్టొచ్చు అనమాట. ఇదిగో ఇలాగా నేను ఆల్రెడీ పేపర్లో రాసి పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడు ఈ మెజర్మెంట్స్ ఇక్కడ ఇంత క్లియర్గా తెలియట్లేదు కదా, నేను స్క్రీన్ మీద కూడా ఒకసారి వేస్తాను. సో ఇదే మెజర్మెంట్స్తో 32 to 34 ఉన్న వాళ్ళు ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఆల్రెడీ మెజర్మెంట్స్ మార్క్ చేసి ఉన్నాను, మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది అనేసి. ఇది ఫస్ట్ మనకు కావాల్సింది లెంత్ అనమాట. మనకి టాప్ ఏ లెంత్లో కావాలో ఆ లెంత్ పెట్టుకుంటాము ఫస్ట్. సో లెంత్ నాది 37 ఉందన్నమాట. 37 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాము. లాస్ట్లో కొంచెం మడిచి కుడతాం కదా, దానికోసం అనేసి. అది మళ్ళీ ఇక్కడేమో ఇది నెక్ ఒక 3 పెట్టుకుంటాము, షోల్డర్ కూడా 3 అనమాట. అంటే అది 32, 34 సైజు ఉన్న వాళ్ళకి సరిపోతుంది. 3 నెక్, 3 షోల్డరు. ఇంక ఇక్కడ ఇదేమో హ్యాండ్ కోసం అని ఆర్మ్ కోసం తీసుకోవాలి. ఇది ఇక్కడ నేను 7 దగ్గర మార్క్ చేసుకున్నాను అనమాట. మామూలుగా బ్లౌజెస్కి అయితే 6 సరిపోతుంది, 6 ఇంచెస్. డ్రెస్ కాబట్టి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అలా రౌండ్ అక్కడ హ్యాండ్ దగ్గర రౌండ్ తీయాలి కాబట్టి దానికి 1.5 ఇంచ్ అక్కడ మార్క్ చేసుకొని కార్నర్లో ఇంకా రౌండ్ తిప్పాలన్నమాట. ఈ విడ్త్ ఎలా తెలిసిద్ది అంటే, అప్పటి నుంచి 34, 32 అంటున్నాను కదా, అదే అనమాట విడ్త్. యాక్చువల్గా చెస్ట్ సైజ్నే మనం విడ్త్ అంటాము. అది మార్క్ చేసుకోవాలి బై 4th దగ్గర. ఐ మీన్ ఇప్పుడు 34 ఉందనుకోండి, బై 4 చేయాలి, అప్పుడు 8.5 వస్తుంది. 8.5 కన్నా ఎక్కువే మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంకా కింద ఎక్కువ కావాలి కాబట్టి వెస్ట్ దగ్గర. సో అందుకు మెయిన్గా కావాల్సింది 3 మెజర్మెంట్స్. ఆ 3 కరెక్ట్గా వస్తే ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట డ్రెస్కి. ఫస్ట్ చెస్ట్ సైజ్ అక్కడ తీసుకోవాలి, అది 9.5 దగ్గర లెంత్లో మార్క్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 9.5 దగ్గర 34 సైజ్ వాళ్ళకి 8.5 వస్తుంది, అది వెడల్పులో 8.5 మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హిప్, అది 15 దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట లెంత్లో. సో 30 సైజ్ ఉంటే 30/4 వేసుకుంటే 7.5 వస్తుంది, అక్కడ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వెస్ట్, అదే కట్స్ దగ్గర అనమాట. అదేమో 37 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, బై 4 వేసుకుంటే ఎంత వస్తుంది, 9.25 అట్లా వస్తుంది, అక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. లెంత్లో ఏమో అది 21 దగ్గర, చెస్ట్ ఏమో 9.5 దగ్గర, హిప్ ఏమో 15 దగ్గర తీసుకోవాలన్నమాట. వెస్ట్ ఏమో అంటే కట్స్, అది 21 పాయింట్స్ దగ్గర ఇలా మార్క్ పెట్టేసుకొని అంతా కలిపేసుకోవడమే. ఇక్కడ లాస్ట్లో ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా పెట్టుకోండి కట్స్ నుంచి, ఎందుకంటే అది కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఖర్చు కోసం అనేసి కట్స్ దాకా 2 ఇంచెస్ తీసుకోవాలి. కట్స్ నుంచి చివరి వరకు 1 ఇంచే తీసుకోవాలన్నమాట. అప్పుడు కట్స్ దగ్గర ఇట్లా మడత పెట్టి కుడతాం కదా, అది పర్ఫెక్ట్గా రావాలంటే 1 ఇంచే తీసుకోవాలి, ఎక్స్ట్రా తీసుకోకూడదు. దానికన్నా పైన ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇంకా అది అట్లా అంటే మీకు ఆది డ్రెస్ ఉంది, మెజర్మెంట్స్ తెలీదు తీసుకోవడం, ఆది డ్రెస్తో తీసుకోవాలంటే ఎలా అంటే చూపిస్తాను ఇప్పుడు. చెప్పాను కదా, మెయిన్గా కావాల్సింది 3
3 మెజర్మెంట్స్ అని, చెస్ట్, హిప్, వెస్ట్ అనేసి. చెస్ట్ ఏమో ఇట్లా చంకలు ఉంటుంది కదా, అక్కడ నుంచి ఆ చేతి దగ్గర నుంచి ఈ చేతి వరకు తీసుకోవాలి చెస్ట్. హిప్ ఏమో ఇక్కడ కరువు తిరిగినట్టు ఉంటుంది కదా డ్రెస్, కరెక్ట్గా అక్కడ తీసుకోవాలన్నమాట. ఇదేమో వెస్ట్ సైజు, అంటే కట్స్ దగ్గర తీసుకోవాలి కరెక్ట్గా, ఎంత ఉందో తీసుకోవాలన్నమాట. ఈ 3 సైజులు తీసుకోవాలి. లెంత్లో అవి కట్ చేసుకునే ప్లేసెస్ చెప్పాను కదండి, 9.5, 15, 21. లెంత్ ఏమో ఇంత ఇట్లా తీసుకోవాలి. షోల్డర్లోను అంటే షోల్డర్ నుంచి లాస్ట్ వరకు తీసుకోవాలి. నెక్ ఇలాగా షోల్డర్ నుంచి పెట్టుకుంటే ఇక్కడ వరకు ఎంత వచ్చిందని తీసుకోవాలి. ఇదేమో హ్యాండ్స్ అనమాట. యాక్చువల్గా హ్యాండ్స్ ఇలా కట్ చేసిన దగ్గర కరువుగా పెట్టి తీసుకుంటాం కాబట్టి ఇది ఎక్స్ట్రా వస్తుంది. మామూలుగా మనం కట్ చేసేటప్పుడు స్ట్రైట్గా కట్ చేస్తాం కాబట్టి అది కొంచెం తక్కువ పెట్టుకోవాలన్నమాట. కరువు తిరిగినప్పుడు 1.5 దగ్గర కరువు అని చెప్పాను కదా, అప్పుడు ఎక్కువ సరిపోతుంది అనమాట కరెక్ట్గా. ఇది లెంత్, ఇంకా హ్యాండ్ లెంత్ అట్లా తీసుకోవాలి. షోల్డర్ లెంత్ అది కరెక్ట్గా అట్లా తీసేసుకుంటే సరిపోయిద్ది. ఇది నేను యాక్చువల్గా ఇది ముందే చెప్పాల్సింది, మీకు మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇది ఇలా మడత పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ 2 మీటర్స్ క్లాత్ తీసుకుంటాం కదా, అది ఇట్లా అంటే ఓపెనింగ్ ఉండే సైడు క్లాత్ ఓపెన్స్ ఉంటుంది కదా, అదంతా మనకన్నా ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలన్నమాట. ఓపెన్ లేని సైడు మన వైపు పెట్టుకొనేసి మెజర్మెంట్స్ పెట్టుకోవాలి అట్లాగనమాట. ఇంక ఇలా ఎక్కడైతే మెజర్మెంట్స్ పెట్టుకొని అంతా కలుపుకున్నామో అదంతా కటింగ్, ఇంకా అది కటింగ్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా బిగినర్స్ కన్ఫ్యూజ్ అయ్యేది, బై మిస్టేక్ తప్పు చేసేది ఇక్కడే. ఫస్ట్ లైన్ ఉంటుంది కదా, ఫస్ట్ లైన్ దగ్గరే కట్ చేస్తుంటారనమాట చాలామంది. ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నది మర్చిపోయి ఫస్ట్దే అనుకొని కట్ చేస్తున్నా, అంటే అది బై మిస్టేక్. అది కొంచెం ఎక్స్పీరియన్స్తో వస్తుంది. ఇక బాగా జాగ్రత్తగా ఉండే వాళ్ళైతే ఫస్ట్ టైం అయినా బాగానే కట్ చేసుకుంటారు. నేను యాక్చువల్గా చాలాసార్లు ఆ మిస్టేక్ చేశాను, అందుకే చెప్తున్నాను అనమాట. ఇట్లా ఖర్చు కోసం మిగిల్చుకున్న దాన్నే సెకండ్ లైన్నే కట్ చేసుకోవాలి. మామూలుగా అందరూ అంటుంటారు కటింగ్ కష్టము, స్టిచ్చింగ్ ఈజీ అనేసి, కానీ నాకెందుకు ఆపోజిట్, కటింగ్ ఈజీ, నాకు స్టిచ్చింగే కొంచెం కష్టం అనిపిస్తుంది. అంతా చూసి నిదానంగా కట్ చేసుకోండి, అంటే వంకర పోకుండా. అలాగా ఎక్కువ ఇలాంటి కర్వ్స్ దగ్గరే మనకి కన్ఫ్యూజ్ అయిపోతుంటాం, అంటే కొంచెం అట్లా అటు ఇటు వస్తుంటుంది కటింగ్. అట్లా కాకుండా నీట్గా చిన్నగా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. యాక్చువల్గా ఇది 4 మడతలేసి కుడతాం కాబట్టి ముందు పార్ట్ వెనక పార్ట్ అంతా వచ్చేస్తుంది. మనం ఇప్పుడు సపరేట్ చేసుకోవాలన్నమాట. అది ఇక్కడ నెక్ దగ్గర ఇలా కట్ చేసేసుకోవాలి, 2 సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక పార్ట్ పక్కన పెట్టేసుకోవాలి. ఒకటేమో ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి కదా, ఫ్రంట్ దానిలో నుంచి మనం కొంచెం ఇక్కడ హ్యాండ్స్ దగ్గర లోతు తీసుకోవాలన్నమాట. అప్పుడే నీట్ ఫినిషింగ్ వస్తుంది. లోతు తీసుకోకపోతే అక్కడ కొంచెం బుడగల్లాగా వస్తుంది అనమాట డ్రెస్, అంత నీట్గా అనిపించదు. ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఇట్లా మార్క్ చేసుకుంటాం, కర్వ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని దానికి రౌండ్గా కొంచెం ఇట్లా కలిపేసుకుంటాం అనమాట. ఇది కూడా మీకు కరెక్ట్గా తెలియాలంటే 3.5 ఆ షోల్డర్లో, మొత్తం 7 అన్నాను కదా అది లెంత్, 3.5 దగ్గర నుంచి ఆ హ్యాండ్ లాస్ట్ వరకు కట్ చేసుకుంటే సరిపోయిద్ది. సో ఇలా ఒక 1/2 ఇంచ్లో కట్ చేసేసుకోవాలి. చాలా చిన్నగానే ఉంటుంది, ఎక్కువేమి ఉండదు. కొంతమంది ఇంకొంచెం లావు ఉన్న వాళ్ళు అంటే 3/4 భాగం, అంటే 3/4 ఇంచు, 1 ఇంచు కూడా కట్ చేసుకుంటారు. సన్నగా ఉన్న వాళ్ళకి అంత అవసరం లేదు. ఇట్లా తీసేసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, టక్స్ పెట్టుకోండి, అది ఫ్రంట్ పోర్షను అని గుర్తుగా ఉండడానికి. నేను అక్కడ పెట్టుకోలేదు, అంటే నాకు కుట్టి అలవాటు అయిపోయింది. నేను మెజర్మెంట్స్ దేని మీద అయితే పెట్టుకున్నానో అదే అనేసి నాకు అర్థమైద్ది అనమాట. మామూలుగా బిగినర్స్ అయితే ఏదైనా ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా సేమ్ అది డ్రెస్ కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇది టాప్ క్లాత్ తీసుకొని దాని మీద కూడా, అంటే అది ఇప్పటిదాకా లైనింగ్ కట్ చేసాము, ఇప్పుడు ఇది టాప్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. ఇది కూడా 4 ఫోల్డ్స్ వేసి పెట్టుకోవాలన్నమాట. ఓపెనింగ్స్ అవుట్ సైడ్ వచ్చేలాగా, ఓపెనింగ్స్ లేనివి మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలి. అది ఒక 1/2 మీటర్ వదిలేసి మడత పెట్టుకోండి. ఆ 1/2 మీటర్ హ్యాండ్స్ కోసం కావాలన్నమాట. అది
అందుకనేసి వదిలి లెంత్కు సరిపోయేలాగా, లైనింగ్ లెంత్కి సరిపోయేలాగా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా అది మార్క్ చేసుకోవడమే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బ్యాక్ పార్ట్ మనం ఏదైతే అనుకున్నామో, అంటే ఫ్రంట్ పార్ట్ లోతు తీసాం కదా, ఆ లోతు తీసింది కాకుండా ఇంకొకటి తీసుకొని ఇది మార్క్ చేసుకోవాలన్నమాట. లోతు తీసుకున్నది తీసుకోకూడదు, అప్పుడు 4 అంటే ఫ్రంట్ బ్యాక్ 2 లోతు తీసుకున్నట్టు అయితే ఇంక ఇలా మార్క్ చేసుకునేసి కట్ చేసేసుకోవడమే ఇది కూడా. ఇప్పుడు దీన్ని కూడా ఫ్రంట్ బ్యాక్ ఇలా సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసుకొని ఫ్రంట్ దానికోసం అనేసి ఇలా లెంత్ అదే లోతు తీసుకొని కట్ చేసేసుకోవాలి షోల్డర్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర. ఇప్పుడు ఇది ఫ్రంట్ది అనమాట. ఈ రెండు పక్కన పెట్టేసుకోవాలి. ఐ మీన్ కటింగ్లో మర్చిపోయా, ఇక్కడ కింద లైనింగు టాప్లో కన్నా కొంచెం తగ్గిద్ది కదా లైనింగ్ మడతపెట్టి కుట్టుకునే దగ్గర, అది కొంచెం 1 ఇంచు కట్ చేసేసాను అనమాట తక్కువ ఉండడం కోసమని. సేమ్ ఇంకా బ్యాక్ పోర్షన్కి కూడా అలాగే కట్ చేసి పెట్టేశాను. 2 అంటే లైనింగ్ కొంచెం తక్కువ ఉండాలి టాప్ కన్నా, అప్పుడే కుట్టుకోవడానికి బాగుంటుంది. ఇంకా ఈ 2 సపరేట్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి, అంటే ఎక్కడన్నా కొంచెం అటు ఇటు ఉంటే అదంతా కట్ చేసి స్ట్రైట్ లైన్ ఉండేలాగా సెట్ చేసుకోవాలన్నమాట. కొంచెం కట్ చేసుకోండి స్ట్రైట్గా, లేకపోతే ఇంక ఇలాగా అనమాట. తీసుకునేసి ఇది కూడా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 మీటర్ కదా ఇది, ఇట్లాగా ఓపెనింగ్స్ ఉన్న సైడు అట్లా ఒకసారి వేసుకోండి, మళ్ళీ ఇంకోసారి మడత వేసుకొనేసి ఇట్లా ఓపెనింగ్స్ లేనిది ఎప్పుడైనా మన సైడ్ పెట్టుకొని, ఓపెనింగ్స్ ఉన్నది అవుట్ సైడ్ వచ్చేలా పెట్టుకోవాలన్నమాట. ఇది నాకు లెంత్ హ్యాండ్ 6 ఉంది, 5 ఉంది, నేను ఎక్స్ట్రా 6 పెట్టాను. ఇంకొంచెం పైన హ్యాండ్ కుట్టే దగ్గర కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి మొత్తం 6.5 పెట్టాను అనమాట. 1 ఇంచ్ ఏమో మడత పెట్టి కుట్టడానికి, ఇంకా 1/2 ఇంచ్ ఏమో కుట్లో కలిసిపోయిద్ది హ్యాండ్స్ దగ్గర, పైన షోల్డర్కి అటాచ్ చేసి కుట్టే దగ్గర. సో మొత్తం 6.5 పెట్టాను. మళ్ళీ మధ్యలో 3.5 దగ్గర ఒక లైన్ గీసుకోవాలి, అది ఆమ్ దగ్గర ఎంత సైజు ఉంటుందో అట్లా పెట్టుకోవడానికి. ఇంకా హ్యాండ్ లెంత్ అది సైజు నాకు 6 ఉంది, ఆ 6 లెంత్ పెట్టాను. ఇక్కడ చంకలో కోసం అనేసి ఎవరికైనా 1 పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే. కింద 6 ఉందనుకోండి, అక్కడ 3.5 మార్క్ దగ్గర ఒక ఎక్స్ట్రా 7 తీసుకోవాలి అంతే. ఇంకా రెండింటిని కలిపేసుకొని తీసేసుకోవడమే. ఖర్చు ఒకటి 2 ఎక్స్ట్రా పెట్టుకోండి ఖర్చు, అది జస్ట్ రౌండ్ తిరిగేలాగా అది ప్రాక్టీస్ కొద్దీ వస్తుందండి, అదంతే. అలా పైనుంచి కిందకి రౌండ్ తిప్పుకొని తీసేసుకోవడమే హ్యాండ్. ఇంక ఇప్పుడు ప్యాంటు కొలత అనమాట ఇది. ప్యాంటు నేను ఇక్కడ యాంకిల్ లెంత్ ప్యాంటు కుట్టుకుంటున్నాను అనమాట. ఇదైతే ఈజీగా ఉంటుంది, మనం వేసుకుంటే కూడా. ఇప్పుడు ఫర్ సపోజ్ చుడీ ప్యాంట్ చాలామందికి ఇష్టం, అది వేసుకోవాలంటే కొంచెం కష్టం కదా. ఈ యాంకిల్ లెంత్ అయితే ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది, కంఫర్ట్గా కూడా ఉంటుంది, కాబట్టి ఇదే నేను ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. లెంత్ ఫస్ట్ తీసుకోవాలన్నమాట. లెంత్ 33 ఉంది, నేను ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను మడత పెట్టి కుట్టడం కోసం అనేసి. పైన ఒక 2 ఇంచెస్ వదిలేసి తీసుకోవాలి, అది ఎందుకంటే బెల్ట్ అంటే మనం బొందేసుకుంటాం కదా, దానికోసం అనేసి పైన ఒక 2 ఇంచెస్ వదిలేసి ఇంక లెంత్ తీసుకోవాలి 33. అండ్ అది 1 ఇంచ్ ఎక్స్ట్రా కుట్టడానికి. ఇక్కడ ఇది కిస్తా అంటాం కదా, కిస్తా పెట్టుకునే దగ్గర మార్క్ చేసుకోవాలి, అదేమో 13 ఉంటుంది అనమాట. 13 దగ్గర అడ్డంగా మార్క్ చేసుకోవాలి, వెడల్పుకి తగినట్టు పెట్టుకోవాలన్నమాట. వెడల్పు 36 ఉంది మామూలుగా, 36కి ఎక్స్ట్రా 6 వేసి వెడల్పు పెట్టుకోవాలన్నమాట. ఎక్స్ట్రా 6 వేస్తే 36 ఎక్స్ట్రా 6 42 ఉంటుంది. 42/4 వేసుకొని అక్కడ లెంత్ తీసుకోవాలన్నమాట. 42/4 అంటే 10.5 వస్తుంది. సో విడ్త్ 10.5 ఉంటుంది, లెంత్ ఏమో 33 + 1 అట్లా తీసుకోవాలన్నమాట. సో ఇంకా ఇది మార్కింగ్
కాలు యాంకిల్ మార్కింగ్ కూడా ఇక్కడ మధ్యలో కిస్తా తీసుకున్నాం కదా, అక్కడ మిడిల్లో ఒక పాయింట్ పెట్టుకునేసి దాన్ని స్ట్రైట్ లైన్ తీసుకోవాలన్నమాట. కింద యాంకిల్ వరకు స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత మిడిల్ పార్ట్ నుంచి అటు హాఫ్ ఇటు హాఫ్ తీసుకోవాలన్నమాట. యాక్చువల్గా 13 వస్తుంది, నా యాంకిల్ లెంత్ 13 అనమాట. 13కి హాఫ్, మామూలుగా హాఫ్ చేసుకోవాలి. హాఫ్ కూడా 6.5 వస్తుంది కదా, 6.5 కూడా మిడిల్ పార్ట్ నుంచి అటు 3.25 ఇటు 3.25 అట్లా తీసుకోవాలి. ఇంకా మధ్యలో ఏమో మోకాలది అనమాట, అది మోకాల్కి ఎంత తీసుకోవాలో మెజర్మెంట్ అంత తీసుకోవాలి. ఇట్లాగా అదే మిడిల్ పార్ట్ చెప్పాను కదా, అట్లా తీసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఏదైనా మనం లెంత్ తీసుకునింది ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదాన్ని హాఫ్ చేసుకోవాలి. హాఫ్లో కూడా మనం ఇప్పుడు కట్ చేసుకుంటుంది ఇంకా హాఫ్కి, అంటే బై 4కే కాబట్టి అట్లానే మీరు మెజర్మెంట్స్ తీసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడ మిడిల్ పార్ట్ నుంచి నేను బై 4 అని చెప్తున్నాను కదా, అది అనమాట. అటు హాఫ్ ఇటు హాఫ్, అది యాక్చువల్గా బై 4 పార్ట్ నేను చెప్పింది. ఇంక ఇది సేమ్, ఐ మీన్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు కట్ చేసింది ఫ్రంట్ పోర్షన్ అనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ది కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కట్ చేసేటప్పుడు కొంచెం ఇంకా కిస్తా దగ్గర 2 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఆ పైన కూడా 2 ఇంచెస్ లెంత్లోనూ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, వెడల్పులోనూ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కానీ అక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర, అంటే మన వైపు ఉన్న పాయింట్ దగ్గర మాత్రం కలిపేసేసేయాలన్నమాట, అంటే క్రాస్గా పెట్టాలి ఇది. అక్కడ ఈ ఒక సైడ్ మాత్రమే 2 ఇంచెస్ ఎక్స్ట్రా వస్తుంది, ఇంకొక సైడ్ కరెక్ట్ లెంత్లోకి కలిపేస్తాము. ఇక్కడ యాంకిల్ లెంత్లోకి ఏమో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కిస్తా దగ్గర నుంచి కలిపేస్తామన్నమాట. సో బ్యాక్ పార్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉండాలి ఫ్రంట్ పార్ట్ కన్నా, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది ప్యాంటు. ఇట్లా అంతా మార్క్ చేసేసుకోవడమే, అటు సైడ్ మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇది కూడా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇవి ప్యాంట్ ఇంకా పక్కన పెట్టేసి, నెక్స్ట్ ఇది నేను పైపింగ్ కూడా వేసుకున్నాను డ్రెస్ కోసం, అందుకని క్రాస్ కటింగ్గా తీసుకుంటున్నాను కొంచెం క్లాత్ పైపింగ్ చేద్దామనేసి. ఇక్కడేమో ఇంకా నెక్ కట్ చేసుకోలేదు కదండి ఇందాక, ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాము. నేను సింపుల్ నెక్కే, అంటే రౌండ్ నెక్కే కట్ చేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ. నేను నెక్ యాక్చువల్ లెంత్ అది 7 కదా, 6 దగ్గర లెంత్ తీసుకున్నాను అనమాట. మామూలుగా మనము హ్యాండ్స్కి పెట్టుకునింది 7, అది హ్యాండ్స్ కన్నా కొంచెం పైకి పెట్టుకున్నాను 6 దగ్గర నెక్. 6, 5.5 అంతే అండి, అంతకన్నా ఎక్స్ట్రా పెట్టుకోకండి, భుజాలు జారిపోయినట్టు ఉంటుంది, లేకపోతే డీప్ నెక్ వచ్చేస్తుంది. 6 కూడా కొంచెం ఎక్కువే యాక్చువల్గా చెప్పాలంటే, 5.5, 6 మ్యాక్సిమం అంతే. అట్లాగా రౌండ్ తీసేసుకొని కట్ చేసేసుకోవడమే. ఇంక ఇది పైపింగ్ కోసము కుట్టేశాను అనమాట. ఇప్పుడు ఇంకా స్టిచ్చింగ్ చూద్దాము. అది పైపింగ్ కోసం పక్కన పెట్టేశాను కట్ చేసుకొని. ఇప్పుడు ఇది లైనింగు డ్రెస్సు ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఫస్ట్ నెక్ పోర్షనే కుట్టాలన్నమాట, కరెక్ట్గా సెట్ అవ్వాలంటే. అది కరెక్ట్గా సెట్ చేసుకొని నెక్ పోర్షన్ కుట్టేశాను నేను. ఇంకా సైడ్ కూడా అంతా కుట్టేశాను అనమాట, లైనింగు ప్లస్ డ్రెస్సు అంతా కలిసిపోయేలాగా కుట్టేశాను. ఇంక ఇదేమో అదే పైపింగ్ అని చెప్పాను కదా, పైపింగ్ కోసం అనేసి ఫస్ట్ ఇలా పెట్టి, అంటే పై వైపునే కుట్టుకోవాలి, డ్రెస్ వైపే, లైనింగ్ వైపు కాకుండా మళ్ళీ తిప్పి వెనక్కి పెట్టేసి కుట్టేస్తామన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా పైపింగ్ వస్తుంది. ఏ థ్రెడ్ లేకుండానే మనం కొంచెం సన్నగా కుట్టుకుంటే చాలు, పైపింగ్ చాలా నీట్గా వస్తుంది. నేను అలా కుట్టేశాను అనమాట, రౌండ్గా కుట్టేసి. ఇక్కడ అదే కుట్టేసిన తర్వాత కొంచెం ఖర్చు ఉంటుంది కదా, దాన్ని కొంచెం కొంచెం ఇలా కట్ చేసుకోవాలన్నమాట, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. అంటే ఇలా తిప్పినప్పుడు కరెక్ట్గా తిరిగిద్ది అనమాట అది, లేదంటే కొంచెం నీలుక్కున్నట్టు అట్లా ఉంటుంది అనమాట. అలా స్టిఫ్గా ఉంటే కుట్టలేము మనము, అందుకే ఇట్లా కట్ చేసుకుంటాము. సో అలా కూడా కుట్టేశాను అనమాట. చూడండి ఎంత సన్నగా కుట్టాను, పైపింగ్ బాగా వస్తుంది అనమాట ఇట్లా కుడితే. తర్వాత చేతికుట్లు వేసుకోవడమే, అది మిగిలిన దానికి లోపల సైడు సేమ్ 2 నెక్స్కి అలాగే కుట్టేశాను. ఇంక ఇవి 2 కలిపేసి ఇట్లా ఫస్ట్ షోల్డర్స్ కుట్టుకోవాలి. ఇది అవుట్ సైడ్, అంటే లైనింగ్ ఉన్నది కిందదేమో కింద వైపుకి వెళ్ళాలి, పైన డ్రెస్ పైన ఒకటేమో పై సైడ్కి వచ్చేలాగా అట్లా పెట్టుకోవాలన్నమాట కుట్టేటప్పుడు. అట్లా పెట్టుకున్న తర్వాత ఇది షోల్డర్స్
నెక్ దగ్గర నుంచే కుట్టాలి, ఇటు హ్యాండ్ సైడ్ నుంచి కుట్టకూడదు. ఇది సేమ్ ఇట్లా అనమాట కుట్టేసాను నేను. నెక్ వైపు నుంచి ఇటు సైడ్కి ఒకటి, అటు సైడ్ 2 కుట్లేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా అది అంటే అది హ్యాండ్స్ దగ్గర లోతు తీసాం కదా, ఫ్రంట్ సైడ్దే తీస్తామన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా సేమ్ ఫ్రంట్ సైడ్ ఉండేదానికి మనము లెంత్ తీసేసుకోవాలన్నమాట. హ్యాండ్స్కి కూడా సేమ్ నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇట్లా 2 తీసి సపరేట్ చేసేసి అంటే మడతలో నుంచి సపరేట్ చేసి ఒక సైడ్ మాత్రం ఇలా 1/2 ఇంచ్కి నేను అంటే నాకు తెలుసు కాబట్టి అలా కట్ చేసేస్తున్నాను. అంత కట్ చేస్తే సరిపోయిద్దండి. ఆ కట్ చేసిన లోతున్న వైపు హ్యాండ్కి కొంచెం ఏదైనా గుర్తుపెట్టుకోండి, మీకు అదే టక్స్ వేసుకుంటే గుర్తుంటుంది. ఇంకా అది ముందు వైపు అక్కడ డ్రెస్ హ్యాండ్స్ ఎక్కడుందో అక్కడ ఈ హ్యాండ్స్ సెట్ చేసి పెట్టేసుకోవడమే. అది ఫ్రంట్ది దీని ఫ్రంట్కి మ్యాచ్ అయ్యేలా పెట్టుకోవాలన్నమాట. అది అలా చూపించినట్టు అలా సెట్ చేసేసుకొని ఇది ఇంక ఇలా పెట్టుకొని మిడిల్లో కూడా అది పెట్టుకున్నాను అనమాట. నేను గుర్తుకి టక్స్ పెట్టుకున్నాను. సేమ్ ఇంకా 2 కలిపేసి అక్కడ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర ఆ టక్స్ వచ్చేలాగా కరెక్ట్గా పెట్టి సెట్ చేసి కుట్టేసుకోవాలన్నమాట. కుట్టేశాను. ఇంక ఇది అంటే మనం ఇంకా సైడ్లు కుట్టుకోవాలన్నమాట. సైడ్ కుట్టేటప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఏమంటారు అది కట్స్ దగ్గర 1 ఇంచ్ ఉండేలాగే గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ నుంచి ఎంత అంటే మీకు ఎంత లూజ్ ఉన్నా ఎంత ఉన్నా ఏమీ అనిపించదు, ఏం పర్వాలేదు, తర్వాత కుట్టేసుకోవచ్చు కాబట్టి స్టార్టింగ్ నుంచి హ్యాండ్స్ నుంచి. కానీ అక్కడ కట్స్ దగ్గర మాత్రం 1 ఇంచ్ ఉండేలాగే కుట్టేసుకోవాలి ఇక్కడ నుంచి. సో నేను అయినా గుర్తుపెట్టే మన హ్యాండ్ సైజు అవన్నీ కొంచెం గుర్తుపెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో మార్క్ చేసుకొని కుట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ హ్యాండ్స్ ఏమో నేను 6.5 పెట్టాను, యాక్చువల్గా అయితే 6. తర్వాత ఇంకొక కుట్టేసుకునేటప్పుడు 6 పెట్టిదే కుట్టేసుకోవడమే. ఇక్కడ ఇంకా ఈ రౌండ్ దగ్గర ఈ ఆమ్ దగ్గర మీకు 9 వస్తుంది. యాక్చువల్గా అయితే మామూలుగా 34, 32 ఉన్న వాళ్ళకి 9 దగ్గర నేను అక్కడ గుర్తుపెట్టేసి కుట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏమో కట్స్ దగ్గర 1 ఇంచ్ ఇంకా ఆ లైన్ కలిసేలాగా కుట్టేసుకోవడమే. ఫస్ట్ ఇట్లా అంటే స్ట్రైట్గా వేసేసుకోండి ఫస్ట్, మళ్ళీ అక్కడి నుంచే రిటర్న్ మళ్ళీ ఇటువైపుకి వేసుకోవాలన్నమాట. అప్పుడే కట్టింగ్ బాగుంటుంది. కుట్టిన తర్వాత కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. రివర్స్ చేయకుండా ఉంటే అది ఊడిపోతాయి కుట్లు, అలా కాకుండా రివర్స్ కూడా వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇవి అంచులు కూడా కుట్టేసుకోవాలండి లాస్ట్లో. అది ఫస్టే కుట్టేశాను, నేను చూపించడం మర్చిపోయాను. లైనింగ్ అంతా డ్రెస్కి కుట్టే ముందే అది కుట్టేశాను అనమాట నేను, ఎందుకంటే లైనింగ్ది కూడా కొంచెం మడత పెట్టి కుట్టాలి కదా, సో అందుకు ముందే కుట్టేశాను. తర్వాత ఇది కట్స్ ఇప్పుడు కుట్టుకోవాలన్నమాట. కట్స్ దగ్గర ఇలా మడత పెట్టి కుట్టుకోవాలి, 2 ఫోల్డ్స్ వేసి కుట్టుకోవాలి. ఇది కుట్టేది కూడా చూపిస్తాను మీకు, ఇది చూస్తేనే కొంచెం తెలిసిద్ది అనేసి. యాక్చువల్గా కెమెరా అక్కడ సెట్ చేయడానికి కుదరలేదు నాకు, స్టిచ్చింగ్ అంతా చూపించలేకపోయాను, జస్ట్ ఇక్కడ కుట్టేసుకోవాలి అలా చెప్పాను అంతే. ఇది చూపిస్తాను చూడండి ఎలా కుట్టేసుకోవాలి అనేసి. అక్కడ తిప్పేటప్పుడే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది కట్స్ దగ్గర, ఇట్లా ఎండింగ్లో అది వస్తే అంత బాగా వచ్చినట్లే. ఇలా కుట్టు దాకా వచ్చే దగ్గర దాకా కుట్టుకోండి. కరెక్ట్గా అక్కడికి వచ్చినప్పుడు కొంచెం ఇట్లా డ్రెస్ పక్కకు తీసుకొని నిదానంగా కుట్టండి. ఆ కుట్టు మీదకి కొంచెం ఎక్స్ట్రా వచ్చేలాగా కుట్టేసుకొని ఇంక ఇలా తిప్పుకోవాలన్నమాట. డ్రెస్ సైడ్కి మళ్ళీ తిప్పుకొని సైడ్ కూడా కొంచెం ఇట్లా వచ్చేలాగా కుట్టాలి. నేను కొంచెం అట్లా వచ్చినట్లు కుట్టాను అనమాట. ఇంకా పైకి ఇట్లా తిప్పుకొనేసి ఇట్లా కుట్టుకోవాలి. ఇక్కడ ఇలా మళ్ళీ మడత పెట్టి అదే 2 ఫోల్డ్స్ పెట్టాలి కదా, అక్కడ కార్నర్లో ఇటు సైడ్ కూడా 2 ఫోల్డ్స్ పెట్టి పెట్టుకోవాలి.
నా హ్యాండ్ అడ్డొస్తుంది, మీకు అంత తెలియట్లేదు. అలాగా ఇంకా కొంచెం అటు సైడ్కి కుట్టిన తర్వాత ఇంకా కిందకి మామూలుగా మళ్ళీ డ్రెస్ తిప్పుకునేసి మొత్తం ఇట్లా చివరి వరకు కుట్టేసుకోవడమే అన్నమాట, మడత పెట్టేసి. అంతే అయిపోయింది. ఇంకా సెకండ్ అటు సైడ్ కూడా సేమ్ అట్లాగే కుట్టేసేసాను అనమాట. సేమ్ మెజర్మెంట్స్ అవన్నీ కొలతలు కరెక్ట్గా మార్క్ చేసుకొనేసి సేమ్ అట్లాగే కుట్టేశాను. ఇంక ఇప్పుడు మనము కరెక్ట్ సైజుకి మళ్ళీ మార్కింగ్ చేసుకొని అంత కరెక్ట్ సైజు కుట్టేసుకోవడమే అనమాట. ఇంకొకసారి మామూలుగా మనకి మెజర్మెంట్స్ తెలుసు కదా, అవి సేమ్ అట్లా పెట్టుకునేసి ఎంత ఖర్చు వదలాలో అంత వదిలేసుకొని కరెక్ట్గా కుట్టేసేసుకోవడమే. ఇంకా డ్రెస్ రెడీ అయిపోయిందనమాట. ఇంతే, డ్రెస్ కుట్టడం చాలా ఈజీయే. బ్లౌజెస్ అవంటే కష్టం, కానీ డ్రెస్ సింపుల్ డ్రెస్ మనం ఇంట్లో కుట్టుకోవడం చాలా ఈజీ. ఇదే డ్రెస్ బయట ఇస్తే 450-500 అంటారు. సింపుల్గా డైలీ యూజ్కి వేసుకునేవి మనమే కుట్టుకోవడం బెటర్ కదా వాళ్ళకి ఇచ్చే బదులు. మామూలుగా గ్రాండ్ అంటే పర్వాలేదు, ఓకే అనుకుంటాం, కానీ ఇవైతే ఇట్లా కుట్టేసుకోవడమే. ఎంతో కొంత మన వైపు నుంచి మనం స్టార్టింగ్ మనం ఏం చేయగలమో అవి చేసుకోవడమే బెటరు ఇంట్లో ఉండే వాళ్ళ. మన మీద మనకి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది అట్లా మన పనులు మనం చేసుకుంటుంటే. ఇంక ఇప్పుడు ప్యాంట్ కుట్టడం చూద్దాము. ఇది ఆల్రెడీ కట్ చేసుకునిందే కదా, అది మధ్యలో కట్ చేయలేదన్నమాట, నేను చూపించలేదు కదా. ఇది కట్ చేసి కిస్తా ఉన్న సైడు కుట్టేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసి కుట్టేసుకోవాలి. ఇది ఇలా సేమ్ అంటే ఒక కుట్టేసుకోవాలి ఫస్ట్, మళ్ళీ ఇట్లా సైడ్కి పెట్టేసి ఆ కుట్టిన దాని తర్వాతే ఖర్చు వస్తుంది కదా, ఖర్చుది కూడా అటు ఇటు మళ్ళీ ఇంకో కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ రెండు అటు సైడ్ అంటే రెండు ముందుది వెనకది రెండు కుట్టేసుకున్న తర్వాత ఆ రెండు కలుపుకొని మళ్ళీ ఇలా సైడ్లో కూడా కుట్టేసుకోవాలన్నమాట. యాక్చువల్గా యాంకిల్ లెంత్ ప్యాంటు కుట్లేసేటప్పుడు మనము మామూలుగా ఫస్ట్ ఒక కుట్టేసేస్తామన్నమాట. వేసిన తర్వాత మళ్ళీ ఆ ఖర్చులో నుంచి అటు ఇటు సపరేట్ చేసి మళ్ళీ అటు సైడ్ కుట్టేస్తామన్నమాట. నీట్గా వస్తుంది, అట్లా ఉంటేనే ఆ ప్యాంటు చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు అలా కుట్టేశాను నేను. మళ్ళీ చివర్లో యాంకిల్లో ఉంటుంది కదా, యాంకిల్ దగ్గర కూడా అంతా మడత పెట్టి కుట్టేశాను అనమాట. సైడ్లో యాంకిల్ మొత్తం కుట్టేశాను ఇప్పుడు నేను. ఇప్పుడు మామూలుగా మధ్యలో కుట్టుకోవాలన్నమాట. అది మధ్యలో కుట్టేటప్పుడు ఫస్ట్ ఎంత ఖర్చు తీసామో అంతవరకు స్ట్రైట్గా కుట్టేసేయండి. తర్వాత మీ సైజు మళ్ళీ మెజర్మెంట్స్ మళ్ళీ కరెక్ట్గా మార్క్ చేసుకొని మళ్ళీ కుట్టుకుంటే సరిపోయిద్ది అనమాట. ఇప్పుడు ఇది మధ్యలో కుడుతున్నాను నేను. ఇది చాలా ఈజీ ప్యాంట్ కుట్టడం, అంత కష్టమేం కాదు. ఇంకా అంతా మధ్యలో ఇంకా సైడ్స్ అంతా కుట్టిన తర్వాత పైన అది బొంది కోసం వదిలిపెడతాం కదండి, అది కుట్టుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు అంటే మిడిల్ పోర్షన్ చూపిస్తున్న మధ్యలో అనమాట. ఇది ఇప్పుడు ఆల్రెడీ నేను మెజర్మెంట్స్ మార్క్ చేసి పెట్టుకున్నాను ఇట్లాగా. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను, తర్వాత కరెక్ట్ లెంత్కి సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అది యాక్చువల్గా మనం 2 ఇంచెస్ వదిలేసి పెట్టుకున్నాం కదా, ఇంకా సేమ్ దాని మీదే కుట్టేసుకోవడమే అనమాట. ఎక్స్ట్రా వదులుతాం కాబట్టి లూజే ఉంటుంది, యాజ్ టీజ్గా అలాగే కుడితే. మనకి లూజ్గా వద్దు అనుకుంటే మనం మళ్ళీ యాజ్ టీజ్ కరెక్ట్ కొలతలు మళ్ళీ మార్క్ చేసుకొని అంతా కుట్టిన తర్వాత ఎక్కడైతే లూజ్ వద్దు అనుకుంటామో అక్కడ మార్క్ చేసేసుకొని కుట్టేసుకోవడమే. ఇట్లా కుట్టేశాను అనమాట. ఇంకా
ప్యాంటు రెడీ అయిపోతుంది. ఇది పైన మర్చిపోయా, ఇది బొందు కోసం అని చెప్పాను కదండి, అది కొంచెం ఫస్ట్ కార్నర్లో ఫోల్డ్ చేయండి, కొంచెం ఫస్ట్ అలా కుట్టేసేయండి మొత్తం. కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకటి కొంచెం ఫోల్డింగ్ ఎక్స్ట్రా ఎక్కువ ఫోల్డింగ్ చేసి కుట్టండి, అప్పుడు నీట్గా వస్తుంది అనమాట. ఇట్లా మధ్యలో మాత్రం కొంచెం ఓపెనింగ్ పెట్టుకోండి. ఓపెనింగ్ పెట్టుకుంటే బొందు వేయడానికి ఈజీగా ఉంటుంది. అది కూడా అంతా అట్లా మడత పెట్టేసి కుట్టేశాను అనమాట. ఫైనల్గా నేను డ్రెస్ కుట్టేశాను, వేసుకొని చూస్తున్నాను, పర్ఫెక్ట్గానే వచ్చింది. కొంచెం హ్యాండ్స్ లూజ్ అయింది, బట్ ఇది కాటన్ కదా, కావాలని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను, మళ్ళీ సింక్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోయిద్ది అనేసి.